మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 21వ వచనం. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు ప్రవక్తలను కీడు చేయవద్దనియు సెలవిచ్చెను. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా దేవునిలో ఎదగకపోవడానికి గల కారణం, మనము ఆశీర్వదింపబడపోవడానికి కారణం, మనము దీవెనలు పొందుకుపోవడానికి కారణం ఏంటంటే కొన్ని కారణాలు దైవ సేవకులని చాలామంది విమర్శిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ప్రవక్తలకు కీడు చేస్తూ ఉంటారు. ఇది దేవునికి నచ్చని పని. ప్రియ దేవుని బిడ్డలరా, మనము ఒకటి గమనించాలా, దావీదు సౌలుని మనము ఎప్పటికీ గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే చూడండి, దావీదుకు ఒక ఛాన్స్ వచ్చింది సౌలును చంపడానికి, కానీ చంపకుండా వదిలేశాడు. గల కారణం ఏంటంటే దేవుడు సౌలు రాజుని అభిషేకించాడు. గల ఆ కారణాన్ని బట్టి ఎంత హింసించినప్పటికీ కూడా, శత్రువు అయినప్పటికీ కూడా, ఎంత బాధ పెట్టినప్పటికీ అవన్నీ వదిలేసి దేవుని మీద భయముతో వారు ఏం చేశారంటే ఆయనని వదిలేశాడు. మనమందరము కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దైవ సేవకులతో జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే దేవుడు అభిషేకించిన వారిని మనము ముట్టకూడదు. ఇప్పట్లో ఎలా ఉన్నారంటే ప్రవక్తలకు కీడు చేసే విధముగా తయారైపోయినారు. అటువంటి బిడ్డలుగా మనం ఎల్లప్పుడూ కూడా ఉండకూడదు. దేవుడు అప్పుడే మనల్ని దీవిస్తాడు. దైవ సేవకులను గౌరవించడం, ప్రవక్తలకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు, విడిపిస్తాడు. అందుకే ప్రతి ఒక్కరు కూడా దైవ సేవకులను ఎల్లప్పుడూ కూడా కించపరచుకోకుండా, దైవ ప్రవక్తలను ఎల్లప్పుడూ కీడు చేయకోకుండా జాగ్రత్త పడి దేవుని యందు భయభక్తులు కలిగి దావీదులాగా గొప్ప హెచ్చింపుతనాన్ని కోరుకుంటారని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యానికి వందనాలు ప్రభా, గొప్ప దేవుడానికి వందనాలు నైనా. మేము ఎక్కడన్నా నన్న దైవ సేవకులని ప్రవక్తలు కానీ కీడు చేశామేమో, దూషించామేమో, మాట్లాడి ఉన్నాము, మమ్మల్ని క్షమించామని నా తండ్రి దావీదు లాంటి మనసును మాకు దయచేసి మమ్మల్ని హెచ్చించి నీవే దావీదులాగా మమ్మల్ని తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.